గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో ఇవాళ టాపిక్ ఏంటంటే రొమ్ము క్యాన్సర్ అన్నమాట. సో ఇంగ్లీష్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అంటాము. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, రొమ్ము క్యాన్సర్ అంటే ఏంటి, అది ఎందువల్ల వస్తుంది, వస్తే దానికి ఎలాంటి సిమ్టమ్స్ అయితే ఉంటాయి, కారణాలు ఏంటి, అవి ఎందువల్ల వస్తాయి అనేది అయితే చూసేద్దాము. సో క్యాన్సర్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అయితే క్యాన్సర్ చాలామందికి ఎలా అంటే 100%లో మోస్ట్ ఆఫ్ 20% అయితే ఎఫెక్ట్ అవుతా ఉన్నారనమాట. సో 20% ఎఫెక్ట్ అవుతున్నారంటే అది ఎంత ఈజీగా ఎఫెక్ట్ అవుతుందో చూడండి అందరికీ. సో క్యాన్సర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన బాడీలో మనం ఆహారం తీసుకుంటాం కదా. సో ఆహారం తీసుకునే దాన్ని బట్టి కణాలు ఉత్పత్తి అయితే జరుగుతుందన్నమాట. సో చిన్నప్పుడు కణాలు ఉత్పత్తి అయ్యి శరీర భాగాలుగా, శరీర అవయవాలుగా అయితే ఏర్పడతాయన్నమాట. సపోజ్ కాళ్ళు కానీ, చేతులు కానీ, మెడ కానీ, తల కానీ, ఇవంతా ఈ కణాల వల్ల. సో కణాల నుండి టిష్యూస్ అనేది ఏర్పడతాయి, టిష్యూస్ నుండి ఆర్గాన్స్ అయితే ఏర్పడతాయి అన్నమాట. సో కణాలు అభివృద్ధి చెంది శరీర భాగాలుగా, శరీర అవయవాలుగా ఏర్పడతాయన్నమాట. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఏమవుతుందంటే ఈ కణాలు అనేటివి అబ్నార్మల్గా గ్రోత్ అయిపోతూ ఉన్నాయి. సో అబ్నార్మల్గా గ్రోత్ అయిపోతున్నాయి అంటే ఎలా అంటే, బాడీలో ఈ కణాల ఉత్పత్తి అయితే జరుగుతుంది కదా, అది నార్మల్గా కాకుండా సాధారణంగా కాకుండా ఎక్కువ ఉత్పత్తి అయిపోతాయన్నమాట. సో ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి అనేసి అంటే అది అబ్నార్మాలిటీయే కదా. సో సంథింగ్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ అనేది తెలుస్తుంది అనమాట. సో దీన్ని అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్ విచ్ ఈస్ కాల్డ్ క్యాన్సర్ అనమాట. సో దీన్నే క్యాన్సర్ అని అయితే అంటాము. అది చాలా టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈరోజు మనమైతే రొమ్ము క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. సో ఈ రొమ్ము క్యాన్సర్ అంటే ఏంటంటే, ఈ రొమ్ము భాగం అయితే ఉంటుంది కదా. సో ఆ బ్రెస్ట్ అనేది ఈ కణాలు అబ్నార్మల్గా ఉత్పత్తి అయిపోయి నార్మల్గా కాకుండా నార్మల్ కంటే ఎక్కువ ఉత్పత్తి అయిపోయి ఏమవుతుందంటే గడ్డలుగా తయారవుతుంది అన్నమాట. సో రొమ్ము భాగం చుట్టూ భాగం కానీ, రొమ్ము భాగం లోపల కానీ, సో ఈ కణాలు అనేటివి ఉత్పత్తి అయిపోయి ఏమవుతుందంటే రాళ్ళగా ట్యూమర్స్గా కానీ, గడ్డలుగా కానీ, గట్టి స్ట్రక్చర్లు అయితే ఏర్పడడం జరుగుతుందన్నమాట. సో దీన్ని బ్రెస్ట్ క్యాన్సర్ లేదా రొమ్ము క్యాన్సర్ అనేది అంటామన్నమాట. సో వీటికి కారణాలు ఏముంటాయి, మెయిన్గా ఏం కారణాలు ఉన్నాయి, ఎలా వస్తాయి అని అయితే చూసేద్దాము. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే జెనెటిక్స్ వల్ల వస్తుందన్నమాట. జెనెటిక్స్ వల్ల ఏంటంటే వంశపారపర్యంగా ఒకవేళ తాతలకు కానీ, ముత్తాతలకు కానీ ఎవరైనా అలా ఎఫెక్ట్ అయ్యి ఉంటే సో అది పిల్లలకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో జెనెటిక్స్ అనేటివి వంశపారపర్యంగా పిల్లలకైతే వస్తాయి కదా. సో వంశపారపర్యంగా పిల్లలకి ఆ రొమ్ము క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో హార్మోనల్ ఫ్యాక్టర్స్ అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్రజలు ఎంత స్ట్రెస్కి గురవుతున్నారంటే వాళ్ళు చేసే పని వల్ల కానీ, వాళ్ళు చేసే వృత్తిలో ఆ ఒత్తిడి వల్ల కానీ, ఆ పని మోతాదు, ఆ భారం మెదడుకి ఎఫెక్ట్ అవ్వడం వల్ల కానీ, దానివల్ల హార్మోనల్స్ ఇంబ్యాలెన్సెస్గా ప్రొడక్షన్ అవ్వడం కానీ ఇలా అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. సో హార్మోనల్ ఫ్యాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు అడోలసెన్స్ పీరియడ్లో ఎలా అంటే వాళ్ళ స్ట్రెస్కి ఎఫెక్ట్ అవుతారనమాట. అదే పెద్దవాళ్ళు జరిగిన విషయాల గురించి అవే ఆలోచించుకుంటా అండ్ వన్ మోర్ థింగ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల అయితే ఈ అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్ కణాలు అబ్నార్మల్గా పెరగడం అనేది అయితే జరుగుతుందన్నమాట. తర్వాత రేడియేషన్ ఎక్స్పోజర్ అంటే చాలామంది హాస్పిటల్స్లో పనిచేస్తూ ఉంటారు కదా. సో హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు రేడియేషన్కి ఎక్స్పోజ్ అయినా కూడా, ఆ రేడియేషన్ బాడీ మీద పడ్డా కూడా ఇలా అయితే వస్తుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ప్రజెంట్ ఉన్న అట్మాస్ఫియర్లో కానీ, ప్రజెంట్ ఉన్న ఈ నేచర్లో ఏమవుతుందంటే ఈ ఇంప్యూరిటీస్ అంతా కలిసి ఈ ఓజోన్ పొర అయితే ఉంది కదా. సో ఆ ఓజోన్ లేయర్ని అయితే ఈ చిన్ని హోల్స్ అయితే పడడం జరుగుతుందన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే సన్ అయితే ఉన్నారు కదా, సూర్యుని కిరణాలు డైరెక్ట్గా మనిషి మీద పడడం వల్ల కూడా, సూర్యుని కిరణాలు డైరెక్ట్గా మానవ శరీరం మీద పడడం వల్ల కూడా అల్ట్రావైలెట్ రేస్ అంటారు, అవి చాలా డేంజరస్ అన్నమాట. సో
సో చాలా భయంకరమైనవి, అవి మన బాడీకి అయితే హాని చేస్తాయి. సో ఆ అల్ట్రావైలెట్ రేస్ అనేవి ఓజోన్ పొర అయితే యాక్చువల్గా మనకు ఓజోన్ పొర అయితే కాపాడుతుంది. సో సన్ నుండి డైరెక్ట్గా వచ్చే యూవీ రేస్ని ఓజోన్ పొర అడ్డుకొని కిందకైతే పంపిస్తుంది అన్నమాట. యాహ్! సో అలా ఓజోన్ పొర ఎప్పుడైతే దెబ్బతిన్నదో సన్ రేస్ అనేటివి, అల్ట్రావైలెట్ రేస్, డేంజరస్ రేస్ అనేటివి డైరెక్ట్‌గా మనిషి మీద పడడం వల్ల కూడా ఈ కణాలు అబ్నార్మల్‌గా ఉత్పత్తి అయ్యి మనిషిలో క్యాన్సర్ రావడానికి చాలా కారణాలైతే ఉన్నాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఒబేసిటీ అంటారు స్థూలకాయం అని. అంటే ఎలా అంటే మన కరెక్ట్ ఏజ్‌కి కాకుండా ఏజ్ కన్నా మించి బరువు అయితే ఉంటారనమాట. సో ఎక్కువ బరువైపోయి కాళ్ళు చేతులు ఉబ్బిపోవడము, మొఖం ఉబ్బిపోవడము, నడవలేకపోవడము స్థూలకాయం అయితే అంటారండి. సో ఇది ఖచ్చితంగా తినడం వల్ల ఈ ఒబేసిటీ వస్తుందా అంటే, ఒబేసిటీ ఖచ్చితంగా తినడం వల్ల మాత్రమే రాదండి. ఎందుకంటే ఈ స్ట్రెస్ వల్ల కూడా చాలామంది మనుషులు ఏమవుతారంటే లావుగా అయిపోతారన్నమాట. సో దీనివల్ల కూడా, ఒబేసిటీ వల్ల కూడా ఈ అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్, క్యాన్సర్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే ఏంటంటే, ఎప్పుడు పనులు చేస్తూ ఉంటే మన బాడీ కదులుతూ ఉంటే సెల్ గ్రోత్ అనేది జరుగుతుంది. కొన్ని సెల్స్ చనిపోతాయి, కొన్ని సెల్స్ పుడతా ఉంటాయి, కొన్ని సెల్స్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటాయి, డిస్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. అలా కాదు, కూర్చొనే ఉన్నాము, మనం ఏం పనులు చేయట్లేదు, పడుకొనే ఉన్నాము అంటే ఒబేసిటీ వల్ల కూడా, అండ్ వన్ మోర్ థింగ్, వీటి వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో వాటికి మనకు సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి? ఏ ఏ మనకైతే అబ్నార్మాలిటీస్ అయితే కనిపిస్తాయి కదా, లైక్ బాడీలో ఏదైనా అబ్నార్మల్గా ఉంది అనేసి అంటే ఆ సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి అనేది అయితే చూస్తాము. సో లంప్ థిక్నింగ్ అనమాట. సో రొమ్ములో ఏమవుతుందంటే పెద్ద పెద్ద గట్టలుగాను, కదిలితే మనం ప్రెస్ చేస్తే అది కదలకుండా గట్టిగా ఒకవేళ గడ్డలాగే ఉండిందనుకోండి, అది ఒక అబ్నార్మాలిటీ అనమాట. సో అలా గడ్డలు ఏర్పడము, లేదా బ్రెస్ట్ షేప్, ఈ రొమ్ము అనేది కరెక్ట్ సైజు లేకపోవడము, ఎక్కువ సైజు ఉండడము, లేదా అబ్నార్మాలిటీగా షేప్ కనిపించడము, లేదంటే ఈ రొమ్ము నుండి ఈ స్రవము కారడము అంటారనమాట. అంటే ఈ రొమ్ము నుండి ఏమవుతుందంటే నీరు కారడం, లేదా రక్తం కారడం, లేదా నీరు కారడం అనేది చూస్తారనమాట. సో ఇలాంటివి అయితే సిమ్టమ్స్ మెయిన్గా రొమ్ము క్యాన్సర్లు అయితే బయటపడతాయన్నమాట. అండ్ పెయిన్ అనమాట. సో కొన్నిసార్లు పెయిన్ ఎక్కువ ఉంటుంది, తడుముకున్న పెయిన్ ఎక్కువగా ఉండడము, లేదా ఎలా అంటే టెండర్గా గట్టిగా ఉండడము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, గడ్డలుగా మనం తాకినప్పుడు మనకు ఆ స్పర్శ మనకు తెలుస్తుంది కదా, గడ్డలుగా ఉండడము. సో ఇలాంటివి అయితే సిమ్టమ్స్ అన్నమాట. సో వీటికి ట్రీట్మెంట్ ఉందా, ఎగ్జాక్ట్గా ట్రీట్మెంట్ ఉందా అంటే ఉన్నాయండి, కానీ అవి కంప్లీట్గా అయితే తగ్గదన్నమాట. సో అందుకని ఏమంటారంటే, అర్లీగా మనం కనుక్కున్నాం అనుకోండి, సో సిమ్టమ్స్ కాస్త చిన్నవిగా ఉన్నప్పుడు మనం ఒకవేళ తెలుసుకున్నాం అనుకోండి, అది కంప్లీట్గా తగ్గించుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. లేదు ఒకవేళ చాలా గడ్డలు వచ్చేసాయి, మనం చూపించుకోలేదు అంటే ఏమవుతుందంటే అది సివియారిటీగా మారిపోతుందన్నమాట. సో ఈ క్యాన్సర్కి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అంటే, ఫస్ట్ సర్జరీ చేస్తారనమాట. సో ఈ రొమ్ము క్యాన్సర్లో ఇలా గడ్డలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ రొమ్ము భాగాన్ని ఏం చేస్తారంటే కోసి లోపలున్న ఆ గడ్డలు కొన్నిసార్లు తీసేస్తారనమాట. సో అది ఒక సర్జరీ అయితే ఉంది. ఇంకో సర్జరీ ఎలా అంటే, ఈ రొమ్ము భాగాన్ని మొత్తం తీసేస్తారనమాట. సో కణాలు ఉత్పత్తి అనేది పక్క వాటికన్నిటికీ అల్లుకోకుండా, ఎక్కడైతే ఏ రొమ్ము భాగంలో అయితే ఉందో రొమ్ము మొత్తం తీసేస్తారు, లేదంటే అక్కడున్న ఆ గడ్డల్ని మాత్రం తీసేస్తారనమాట. అవైతే 2 సర్జరీలు ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, రేడియేషన్ థెరపీ అంటారు. రేడియేషన్ థెరపీ ఎలా అంటే, ఈ మనిషిని పడుకోబెట్టి ఎక్కడైతే బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఉంది కదా, సో కరెక్ట్గా బ్రెస్ట్ మీద రేస్ అనేటివి, రేడియేషన్ అనేది అప్లై చేస్తారనమాట. ఎప్పుడైతే ఆ రేడియేషను ఆ గడ్డ పైన పడుతుందో, గడ్డ అనేది క్షీణించిపోతుంది, గడ్డ అనేది ఇట్లా ముడతకుపోతుంది అనమాట. సో
సో తర్వాత అది తీసేస్తారనమాట. సో ఇదైతే రేడియేషన్ థెరపీ అంటారు. అండ్ వన్ మోర్ థింగ్ కీమోథెరపీ అంటారు. సో కీమోథెరపీ అంటే ఏంటంటే, సో క్యాన్సర్ వచ్చినప్పుడు ఏ ఐ మీన్ బోత్ కీమోథెరపీ అండ్ కొన్ని సర్జరీస్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో కీమోథెరపీ ఏంటంటే మందులు వాడుతూనే ఉండాలి. సో తగ్గేదాకా వాడుతూనే ఉండాలన్నమాట. అండ్ హార్మోనల్ థెరపీ చెప్పాను కదా. సో కారణాల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే హార్మోనల్ థెరపీ అయితే ఇస్తారనమాట. యాహ్! సారీ. యాహ్! ప్రివెన్షన్ ఎలా ఉంటదంటే, ప్రివెన్షన్ ఏంటి? ఎలా అయి రాకుండా మనం ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అనేసంటే, మంచి హెల్తీ హ్యాబిట్స్‌నయితే ఫాలో అవ్వాలనమాట. లైక్ హోమ్ ఫుడ్ తినడము, బయట జంక్ ఫుడ్ ఆపేయడము. జంక్ ఫుడ్ వల్ల కూడా వస్తాయండి. ఎందుకంటే, బయట మనం బాగా జంక్ ఫుడ్ తిన్నప్పుడు వాళ్ళు ఏ ఆయిల్ వాడతారు, దాంట్లో ఏ ఏ స్పైసెస్ వాడతారు, ఎట్లాంటి మెటీరియల్స్ వాడతారు అనేదైతే చూసుకోవాలనమాట. ఎందుకంటే చాలా స్పైసీ ఐటెమ్స్, ఈ ఎప్పుడో కాగిన ఆయిల్లు కలపడం వల్ల ఏమవుతుందంటే, అది మన బాడీకి ఎఫెక్ట్ బాగా తగులుతుందనమాట. సో అందుకే జంక్ ఫుడ్ ఆపేయండి. అండ్ తర్వాత ఏంటంటే ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. సో డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఈ కణాల ఉత్పత్తి అనేది తగ్గిచ్చేస్తుందన్నమాట బాడీ. సో డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కణాలు నార్మల్‌గా ఉండేలా చూసుకుంటుంది. అండ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలనమాట. మంచి ఆహారం తీసుకోవాలి. సో బయట జంక్ ఫుడ్ తినకుండా, బయట బోండాలు కానీ, ఈ స్పైసీ ఐటెమ్స్ ఫుడ్ కానీ అవంతా మానేయాలి. ఒకవేళ ఆల్కహాల్ తీసుకుంటున్నా, సిగరెట్ తాగుతున్నా, ఆల్కహాల్ మెయిన్‌గా ఎఫెక్ట్ కొడుతుందనమాట రిస్క్ ఆఫ్ క్యాన్సర్‌కి. అండ్ ఇంకో విషయం ఎందుకనేసి ఈ రేడియేషన్ నుండి తప్పించుకోవాలనమాట. సో మామూలుగా రేడియేషన్ నుండి ఎవరు తప్పించుకోలేరు. ఎందుకంటే ఇది అట్మాస్ఫియర్ ఎఫెక్ట్ అనమాట. మనం జీవించున్న భూమి ఎఫెక్ట్. ఎందుకంటే సో చెప్పాను కదా, ఓజోన్ లేయర్ అనేది ఎప్పుడైతే ఈ చిల్లులు పడిపోయిందో డైరెక్ట్‌గా అల్ట్రా వైలెట్ రేస్ అనేవి మన మీద డైరెక్ట్‌గా పడతాయన్నమాట. సో అలా పడడం వల్ల ఆ రేసు మన బాడీ మీద పడ్డప్పుడు అబ్నార్మాలిటీస్ అయితే వస్తాయన్నమాట. సో గైస్ చూసేసారు కదా రొమ్ము క్యాన్సర్ ఎలా వస్తది? ఎందుకొస్తది? ఒకవేళ వస్తే కారణాలేంటి? అది సింప్టమ్స్ ఏంటి అనేది చెప్పేసాను కదా. సో ఇంకో వీడియోలో నేను ఈ రొమ్ము క్యాన్సర్ మనకుందా అనేది ఒక బెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని అయితే ఉందన్నమాట. సో మనల్ని మనమే చెక్ చేసుకునేసి ఆ కణాలు అబ్నార్మల్‌గా ఉన్నాయా లేదా? ఆ గడ్డలు మనకున్నాయా లేదా? ఒకవేళ ఉంటే ఎలా చేయాలి అనేదైతే నేను చెప్తాను. సో గైస్ మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.